నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఎలా స్టార్ట్ అయింది క్రోధినామ సంవత్సరం? చాలా మంచిగా. బ్యూటిఫుల్. ఈ ఇయర్ అంతా మీకు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అయితే మీ దగ్గర ప్రిడిక్షన్ తీసుకున్న వారు ఒకరు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి. మాట్లాడతాం. హలో, మా శోభన ஒரு நிமிஷம் பேசுறீங்களா? హలో హలో, నమస్తే అండి. నేను చెన్నై నుండి శోభన మాట్లాడతాను మ్యామ్. చెప్పండి. మీరు తనుష్క గారి దగ్గర ప్రొడిక్షన్ తీసుకున్నారు అని వినటం జరిగింది. అవును మ్యామ్. సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ వుడ్ యు లైక్ టు షేర్ విత్ us? డెఫినెట్లీ మ్యామ్. చెప్పండి. యాక్చువల్ గా తనుష్క మ్యామ్ వచ్చి మా లైఫ్ లో వచ్చి దేవుడనే చెప్తాను. ఎందుకంటే 11 years ఐ థింక్ నేను 2012 11 years 2012 మ్యామ్ ని మా ఫ్రెండ్ మూలంగా కలిసినాం మేము. అప్పుడు నా లైఫ్ వచ్చి ఎట్టంటే టోటల్ రివర్స్ లో ఉండింది. మ్యామ్ వాళ్ళ మ్యామ్ వాళ్ళ ముట్టుందా వచ్చి అట్టనే ఒక మ్యాజిక్ మరి అయింది. ఎట్టంటే నాకు ఏదో పోతేనో అంతదో క్లోజ్ లో ఉన్న మరి ఉన్నింది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారండి అప్పుడు? అప్పుడు ఫ్రాంక్ గా చెప్పేది చూస్తే నా పెళ్లిలో ఉండే అంతనే చెప్పేది ఎక్స్ ఏంటంటే నా పెళ్లి టైమ్ లో వచ్చి నా ఫుల్ జ్యువెల్ దారిపోయింది. అంటే జ్యువెల్స్ పోయాయా? ఎస్, దాంట్లో ఉంటేనే ఒక పెళ్లి కూతురికి ఎంత లైఫ్ లో పోయే ఇంట్లో ఎంత స్ట్రగుల్ ఉన్నాం. దాని వల్ల మా హస్బెండ్ కి జాబ్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది పెళ్లి అయ్యాక. అవును, పెళ్లి అయ్యాక. అయితే ఆయన వచ్చి జెన్యూన్ పర్సన్ వచ్చి నాకు అంత ఫ్లూయెన్స్ గా రాదు. పర్వాలేదు, మీరు చెప్పండి, నేను అర్థం చేసుకుంటున్నాను. నో ప్రాబ్లం, చెప్పండి. ఓకే. అట్లా వచ్చి మా ఫ్రెండ్ మూలింగ్ కదా మ్యామ్ ని నేను కన్సల్ట్ చేసిన. నేను అవతల వచ్చి మ్యామ్ చెప్తున్నారు, మీరు సారీ నెక్స్ట్ కాల్ ఒకటి వచ్చింది, సారీ కట్ చేసిన. సారీ, పర్వాలేదు, చెప్పండి. సొల్యూషన్ ఇచ్చారు. అప్పటి నుంచి జీవితం మారిందా? ఎస్, అవునండి. ఎందుకంటే మా ఫ్రెండ్ యాక్చువల్ గా అప్పుడు వచ్చి వాళ్ళు పూజ చేస్తా ఉన్నారు మ్యామ్ మూలింగా. ఆఫ్టర్ గా నాకు నమ్మకం వచ్చింది ఏమంటే ఆ అమ్మకు నిండా చాలా రోజులుగా పెళ్లి ట్రై చేస్తా ఉన్నారు, ఇది కుదరనే లేదు. మ్యామ్ ఇచ్చిన రెమెడీ మ్యాజిక్ మరునింది. మ్యామ్ వచ్చి ఒక 11 days మీరు ఇది రెమెడీని ఫాలో చేయండి అంటున్నారు. చాలా ఇయర్ గా వాళ్ళకి నిండా కష్టం వచ్చింది, కుదరకుండానే ఉన్నింది. కరెక్ట్ గా మ్యామ్ ఇచ్చిన డేట్ లో కన్ఫర్మ్ గా జరుగుతుంది అని చెప్పినారు. కరెక్ట్ గా ఆ రోజు ఆ పిల్లకు మా ఫ్రెండ్ పెళ్లి కుదిరింది. ఇప్పుడు యాక్చువల్ హ్యాపీగా ఉంది, ఫ్యామిలీ రన్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా మీ పరిస్థితులు కూడా మారి ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారా? అవును, ఎందుకు అదిదా చెప్పింది వచ్చిన దాంట్లో నాకు నమ్మకం ఇంకా ఎక్కువ వచ్చింది. అవతల మ్యామ్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు టైం కొంచెం ఇదిగా ఉందిరా, ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్పి రెమెడీని ఫాలో చేయండి, దేవుడు మొక్కండి, అంత మంచి తిరుగు ఇది అది చేయండి అది చేయండి అట్టంతా కాదు. మ్యామ్ సింపుల్ గా చెప్పినారు. ఒక్కొక్కరు మనని కన్ఫ్యూజ్ చేస్తారు. అట్టంతా క్లియర్ గా డీటెయిల్ గా ఇదిదా నీ లైఫ్ లో జరిగింది, ఈ టైంలో ఇట్టదా జరిగి ఉన్నావు, ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్పింది అట్నే ఫాలో చేయమ్మా, నీ లైఫ్ అట్టనే జరుగును. నేను మ్యామ్ చెప్పింది అట్నే ఫాలో చేస్తా ఉన్నాను. యాక్చువల్ గా నా చెన్నైలో టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ మా హస్బెండ్ దీని ముందుగా ఎంట్రీ పోయినాడు, అప్పుడు కుదరలే. అయితే మ్యామ్ చెప్పిన పూజ చేస్తా ఉండేప్పుడే ఆ కంపెనీలో ఉండే కాల్ చేసి ఆయనకు జాబ్ దొరికింది. అదిగా చెప్పింది నాకు ఏం మాట్లాడేది తెలియకుండా లేదు. ఇదిదా నేను ఎట్టా మన ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే ఇది ఎట్ట ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తెలియదు. బానే చెప్పారు మీరు. అది కరెక్ట్
కరెక్ట్ గా ఆయనకు జాబ్ దొరికింది. ఆయన కూడా నమ్మాలి యాక్చువల్ గా. ఆ, అయితే నేను నమ్మిన నాకు దేవుడు ఉన్నాడు మన వెనకాల అట్ట అని నేను తలిచెప్పుడు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లా మ్యామ్ నాకు దేవుడు లాగా ఉన్నాను. నా లైఫ్ ఆమె చెప్పింది అట్టనే నేను ఫాలో చేసిన. నిండా కష్టం అంతా యాక్చువల్ మన జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ అందరే ఫాలో చేయొచ్చు. yeah. అంత అందంగా చెప్తున్నారు. Beautiful, beautiful. Very good. చాలా చాలా సంతోషం. చేంజ్ చేసి నా లైఫ్ ఇప్పుడు ఎవరైతే తలిచి ఉండరో ఆ స్టేజ్ లో ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో అదే స్టేజ్ లో ఉన్నారు, అంతే హ్యాపీగా ఉన్నారు అని అంటున్నారు. అవునవును, అట్లనే చేంజ్ చేసేది. ఇప్పుడు మా హస్బెండ్ ఫారిన్ లో ఉన్నాడు, నేను ఫారిన్ లో సెటిల్ అయిపోయినాం. ఇప్పుడు మేము నాకు ఒక మా లైఫ్ లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నింది. యాక్చువల్ గా మ్యామ్ నంబర్ నేను మిస్ చేసినాను. అంటే చాలా ఇయర్ అయిపోయింది, నంబర్ చేంజ్ అయిన వల్ల మిస్ అయిపోయింది. ఎట్లా మ్యామ్ ని కాంటాక్ట్ చేసేది నేను చూస్తా ఉండేప్పుడు సరే మ్యామ్ నంబర్ నేమ్ వేస్ట్ చూస్తాం, అనుష్క మ్యామ్ నేమ్ వేస్ట్ యూట్యూబ్ లో చూస్తా ఉండేప్పుడు అప్పుడు ఆమె నంబర్ దొరికింది నాకు. ఏం రాది మన ఎప్పుడంతా మన క్రిటికల్ స్టేజ్ లో ఉండేప్పుడు అది మ్యాజిక్ మరి నాకు మ్యామ్ నంబర్ దొరికింది. మ్యామ్ దానా అటెండ్ కనుక్కునే మ్యామ్ దా అది నాకు ఏం చెప్పేది అటు నిజంగానే మ్యాజిక్ గా నేను మన ఎప్పుడంతా మన క్రిటికల్ సిచ్యుయేషన్ ఉండం మ్యామ్ వచ్చి మనకి ఏంటి ఇప్పుడు నాకు అంత క్రిటికల్ గా ఉండింది ఉంటేను దేవుడు ఉండాడు అంటే అది 10 years అవతల ఎట్ట మ్యామ్ ని నేను కలుస్తున్నా మాట్లాడుతున్నా నేను తలినే లేదు. అంటే ఫుల్ గా నాకు అంత ఎరేజ్ అయిపోయింది. అవతల నాకు యాక్చువల్ గా నేను మ్యామ్ చెన్నై జయా టీవీలో అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అప్పుడు చూసినా మా ఫ్రెండ్ మాకు ఇంట్రొడ్యూస్ చేసింది మ్యామ్ ని. తిరిగే నేను అదే అగైన్ యూట్యూబ్ ఛానల్ చూసిదే నేను మ్యామ్ ని కాంటాక్ట్ చేసిన. చాలా చాలా సంతోషం శోభన గారు. మీ ఎక్స్పీరియన్స్ ని మీరు చెప్పేటటువంటి ఇంటెన్సిటీ నాకు అర్థమవుతుంది. ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేడం రావడం లైఫ్ లోకి చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్ చేసుకుని దాని నుంచి బయటపడడం అనేది జరుగుతోంది అని చెప్పారు. చాలా చాలా సంతోషం. 100% మ్యామ్ ని ఎవరు కలుస్తేను 100% షూరిటీ. ఎందుకంటే లైఫ్ చేంజ్ మనం ఏం తలుస్తామో మంచిదే తలిస్తే మంచిదే జరుగుతుంది. దానికి మ్యామ్ ఒక ఎగ్జాంపుల్. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎప్పటికీ మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మేడం అద్భుతం అసలు నిజంగా. ఆమెకు ప్రాపర్ తమిళ వస్తుంది పాపం. అయినప్పటికీ చెప్పాలి అన్న ఇదింది చూసారా. అవును, ఎలా అయినా చెప్పాలి మీ గురించి, మీకు గ్రాటిట్యూడ్ ని చూపిస్తున్నారు డెఫినెట్ గా. యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్ ఫాలో అయిందని చూసినప్పుడు ఆమెకి ఏంటంటే 10 years కానీ ఆమెకు మ్యారేజ్ వేరే ప్రాబ్లం వచ్చింది. సెకండ్ మ్యారేజ్ గురించి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ కి. బట్ అప్పుడు ఏంటంటే ఎంత చూసినా సంబంధం సెట్ అవ్వలేదు. సో అప్పుడు వెంటనే ఏమైందంటే అమ్మాయికి పూజలు ఫాలో అయిన వెంటనే అయింది కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అయ్యారు. వీళ్ళు లైఫ్ లో ఫుల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఫారిన్ లో ఉన్నారు వాళ్ళ హస్బెండ్. అయితే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు కొన్ని ప్రాపర్టీ కొనుక్కోవాలనే దాని వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఎంత చూసినా ప్రాపర్టీ సెట్ అవ్వట్లేదు. సో దాని గురించి ఇప్పుడు అప్రోచ్ అయ్యారు. అదే అంటున్నారు కదా, ఎప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మీరు మీ ఎంట్రీ. అవును, అన్ని ఉంది కానీ వాళ్ళకి ఓన్ హౌస్ లేదని ఒక బాధ ఉంటాయి కదా. అసలు ఇండియాలో ఉండాలి మనకు. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు సరే ఇవి చూసారు. మళ్ళీ ఎట్లనో మేడం నెంబర్ తెలవాలి. అసలు ఎంత ట్రై చేశారంటే వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో చూసుకొని వచ్చిండ్రు. చాలా చాలా సంతోషం. రివ్యూస్ అనేవి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒకరు ఎవరైనా చెప్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. మీ క్లయింట్స్ వాళ్ళ ఏదో పర్సనల్ లైఫ్ లో తెలిసేసుకోవాలన్న ఉద్దేశం కాదు. ఎందుకంటే అలాగే ఇప్పుడు మీ క్లయింట్స్ ని అడగడానికి కారణం కూడా ఇదే. చాలా చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్తూ ఉన్నారు. చూడండి, తమిళ ఛానల్ చూసి అన్ని ఇయర్స్ బ్యాక్ చూపించుకున్న వాళ్ళు మళ్ళీ ఎంత ట్రై చేసి నెంబర్ దొరికిందంటే వాళ్ళకి లక్ భగవంతుడు. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా.